వెల్కమ్ టు MK7 టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 27 అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ వాటికి జోన్లని కేటాయిస్తూ విడుదలైనటువంటి జీవోల్లో భాగంగా బాడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, ఆదిబట్ల, దుర్గాయంజల్ మున్సిపాలిటీలను సౌత్ జోన్లో ఉన్నటువంటి చార్మినార్ జోన్లో విలీనం చేయడాన్ని రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు గారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దని మొదటి నుండి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని, కానీ ప్రభుత్వం మాత్రం అవేవి పట్టించుకోకుండా విలీన ప్రక్రియలో భాగంగా మన ప్రాంతాల్ని చార్మినార్ జోన్లో విలీనం చేయడం దారుణమని, మరో పాత బస్తీలను తలపించేలా మన ప్రాంతాల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చూస్తుందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఇప్పటికే పాత బస్తీలోని మెజార్టీ హిందువులందరూ ఆ కష్టాల్ని చూడలేక మన ప్రాంతాల్లో ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో మళ్ళీ ఆ ప్రాంతాల్ని చార్మినార్ జోన్లో ఎవరి ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని ప్రశ్నించారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలన్నీ కలుపుతారని ఒకటి జీవో జారీ చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఫస్ట్ నుంచి జిహెచ్ఎంసీలో కలుపుతారని భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. అయినా మా కోడ్ అడ్డం అన్నట్టు కలుపుతున్నాం. కలిపే కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్, అదేవిధంగా ఆదిబట్ల మున్సిపాలిటీని, దుర్గాయంజల్ మున్సిపాలిటీని తీసుకుపోయి ఎక్కడ కలపాలని మీరు కలపదలుచుకుంటే పక్కన ఆనుకొని ఉన్న ఎల్బినార్ దగ్గర కలపాలి. తీసుకుపోయి ఎక్కడ కలిపారంటే చార్మినార్లో కలిపారు. దీంట్లో ఆంతరాయం ఏందని అడుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మన హిందూ సోదరులు యాకత్పురంలో ఉన్న ఎక్కడ పోయారు, డబిల్పురంలో ఉన్న ఎటు పోయారు, చంద్రంగుట అక్కడ ఉన్న ఎక్కడ పోయారు. ఈ హిందూ సోదరులంతా అక్కడ పెట్టే అరచకలు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిరు, ప్రాణాలు పోయినాయి. ఈ రోజు తీసుకుపోయి నువ్వు చార్మినార్ కాడ పెడితే రేపటి పోవాలంటే బస్సు సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు. నిజంగా మనం కారు వేసుకొని పోవాలంటే పోలీసులకు వెళ్ళలేకని